హైలైట్ చేశాయి. రైట్ పుల్లారావు గారు, నిన్న మీరు ఫాలో అయ్యారు కేసీఆర్ గారి స్పీచ్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి మేడిగడ్డ టూర్ అంతా కూడా మీరు ఫాలో అయ్యారు. మీరు నిన్న కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూస్తే మీకు ఏమనిపించింది? గత 10 ఏళ్ల క్రితం కేసీఆర్ కనపడ్డారా, లేకుంటే కేసీఆర్ వైరాగ్యంలో మాట్లాడారా? ఎందుకంటే వారు చేసిన కామెంట్లు నా కట్టగల వరకు నేను తెలంగాణ కోసం పోరాడతా కొట్లాడతా అన్నారు. వారు తెలంగాణ ఉద్యమంలో వాడిన పదాలు కూడా ఇలాంటివే. కరెక్ట్. ఆయన 10 సంవత్సరాల క్రితం ఇలాగే ఉన్నాడు, 20 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే ఉన్నాడు. కొంచెం ఆయన హెల్త్ మంచిది అనుకుంటున్నాను. స్లిమ్ గా ఉంటాడు, కేర్ఫుల్ గా ఉంటాడు. కానీ చాలా అదృష్టంగా ఆయనకు మంచి అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు చాలా సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్, చాలా ఇంటెలిజెంట్ మ్యాన్. ఆయన 4 years లో వచ్చి ఒక రీజనల్ పార్టీని తోసేశాడు, గవర్నమెంట్ ఫామ్ చేశాడు. ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ పొలిటీషియన్ రేవంత్ రెడ్డి, చాలా ఇంటెలిజెంట్. కానీ కేసీఆర్ పార్టీని తరిమేస్తాను తీసేస్తానన్న వ్యక్తి మళ్ళీ కేసీఆర్ సెంటర్ స్టేజ్కి తీసుకొచ్చాడు. గత 15 రోజులు బట్టి ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. ఆయన ఓడిపోయాక, ఆపరేషన్ అవ్వాక ఇంటికాడ కూర్చొని ఏ రకంగా ముందలకు రావాలి, ప్రజలకు ఏ ఫేస్తో రావాలి, ఏ వాయిస్తో రావాలంటే ఇది అవకాశం ఇచ్చారు. మీరు ఒక రాజకీయ నాయకుడిని పక్కన తోసేయాలంటే ఇగ్నోర్ చేయాలి, ఆయన ఉన్నట్టుగా మాట్లాడుకోవడం. మనం చూస్తున్నాం కదా పాలిటిక్స్లో, మీరు ఎక్కువ అటెన్షన్ ఇస్తే మళ్ళీ సెంటర్ స్టేజ్కి వచ్చాం. మేము బీజేపీ ఇక్కడ పోటీ చేస్తాం, బీఆర్ఎస్ అయిపోయింది అన్నారు రేవంత్ రెడ్డి గారు. అది మళ్ళీ కేసీఆర్కి ప్రైమ్ పొజిషన్ ఇచ్చాడు కదా. ప్రైమ్ పొజిషన్ ప్రజల దృష్టి అంతా మళ్ళీ కేసీఆర్ మీద తీసుకొచ్చారు కదా. బీజేపీ కనపడట్లేదు, వెనక్కి తోసేసాడంటే చాలా మంది బీజేపీ నాయకులు కూడా ఇదే అనుకుంటున్నారు. ఎందుకు మళ్ళీ కేసీఆర్కి సెంటర్ స్టేజ్ ఇష్యూ. సరే, ఇష్యూ కాళేశ్వరం ఇది అది ఉన్నది, ఇంకా ఇవన్నీ కాదట్లేదు. కానీ పొలిటికల్గా మళ్ళీ కేసీఆర్కి ఒక మంచి అవకాశం ఇచ్చి ఆయన మీద అటెన్షన్ అవ్వటం కరెక్టా అంటే నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అన్న మాట ఏంటి, వాళ్ళు తీసేస్తాం అయిపోయింది, ఏ సీట్లు రావు, చాలా మంది చాలా మాటలు అన్నారు. కానీ మళ్ళీ కేసీఆర్ సెంటర్ స్టేజ్కి వచ్చాయి. కానీ నిన్న వారి ప్రసంగం చూసిన తర్వాత, ఎందుకంటే ఆఫ్టర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా ఈగర్గా చూశారు కేసీఆర్ ఏం మాట్లాడతారు, వారి పార్టీ వ్యూహం ఎట్లా ఉంటుంది. చాలామంది బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్కి వెళ్తున్నారు. ఈ రకరకాల చర్చ కొనసాగుతున్న క్రమంలో నిన్న వారి ప్రసంగ తీరును, అదేవిధంగా పార్టీ సభ తీరుతలను చూస్తే పార్టీ మళ్ళీ రీస్ట్రెంథన్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? 100% అవుతుంది. ఎందుకంటే మెయిన్ థింగ్ ఇప్పుడు చిన్న రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారు 50 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినా ఎక్కడే కాంగ్రెస్ చేస్తారు. అక్కడ ఉన్న ఈ 10 సంవత్సరాలు ఈ పార్టీ పరిపాలించింది. ఒక చిన్నది ఆశ్చర్యమైన విషయం, 1 minute ఓన్లీ వెళ్తే, ఒక్క నిమిషం దయచేసి ఇవ్వండి. 60 సంవత్సరాల్లో ఏ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఒక ప్రాంతీయ పార్టీ గవర్నమెంట్, అయితే తెలుగుదేశం కాంగ్రెస్ అంతా 2 పార్టీలు ఉండేవి, దాన్ని లెక్క పెట్టలేదు. ఆంధ్రాలో ఎప్పుడూ ఒక ప్రాంతీయ పార్టీని దింపలేదు. తెలంగాణలో అది ఒక రికార్డ్. రేవంత్ రెడ్డి గారు చేసింది రికార్డ్. అది నేను ఎప్పుడు అంటా ఉన్నాను, మీ షోలో కూడా చాలాసార్లు చెప్పాను. ఇది చాలా కష్టం ఆ పని చేశాయి. కానీ ఇంకో పక్కన ఏంటంటే 60 సంవత్సరాలు బట్టి ఏ ప్రాంతీయ పార్టీ పోలేదు. డిఎంకే గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏడీఎంకే అనుకోండి, టీడీపీ అనుకోండి, మమతా బెనర్జీ పార్టీ, లాలూ పార్టీ, శివసేన, ఇవన్నీ అకాలీదళ్, దాదాపు 100 సంవత్సరాలు ప్రాంతీయ పార్టీలు ఏమాత్రం ఒక బి గ్రేడ్ లీడర్షిప్ ఇచ్చిన, ఏ గ్రేడ్ కూడా అక్కర్లేదు. బి గ్రేడ్ అంటే ఉద్దవ్ ఠాక్రే లాంటి వాళ్ళు అది సర్వైవ్ అయిపోతారు, అది సర్వైవ్ అవుతారు. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నది కేసీఆర్, ఎంత ఓడిపోయా మార్చుకుంటే సర్వైవ్ అవుతాడు, పవర్లోకి వచ్చేస్తారు, సర్వైవ్ అవుతాడు, ఫోర్స్గా ఉంటాడు. కానీ ఆ లీడర్షిప్లో మేము ఈ తప్పులు చేశాం, ఓపెన్గా కనపడే తప్పులు అవి మార్చుకుంటే సర్వైవ్ అవుతారు ప్రాంతీయ పార్టీలు. ఎక్కడైనా ఇప్పుడు వరకు ప్రాంతీయ పార్టీలు డిసపేర్ అవ్వలేదు భారతదేశంలో. రైట్. వాసుదేవ్ రెడ్డి గారు, కల్లా సుజాత గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వారు కూడా